ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను, దేశంలోని రైతు సోదరులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఒక సంచలన అంశంతో బులెటిన్ ను ప్రారంభిస్తున్నాం. అదే ఎల్నినో. ప్రశాంత మహాసముద్రంలో వేగంగా చోటు చేసుకుంటున్న ఉష్ణోగ్రతల మార్పులు ఇప్పుడు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. నాసా, WMO మరియు మన దేశపు IMD విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఎల్నినో సుప్రీం లేదా సూపర్ ఎల్నినోగా మారే అవకాశం 90% పైగా ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అసలు ఏమిటి ఎల్నినో? ఇది భారత్పై, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వీచే వాణిజ్య గాలులు వేడి నీటిని ఆసియా వైపునకు నెడతాయి. కానీ ఎల్నినో ఏర్పడినప్పుడు ఈ గాలులు బాగా బలహీనపడతాయి. దీనివల్ల మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరుగుతాయి. సముద్రం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశలు, మేఘాల వ్యాప్తి పూర్తిగా మారిపోతాయి. సాధారణంగా వర్షాలు పడాల్సిన చోట తీవ్ర కరువు ఉండాల్సిన చోట ఊహించని తుఫాన్లు రావడం ఈ ఎల్నినో విలయానికి సంకేతం. ఇప్పుడు అసలు ప్రశ్నకొద్దాం. ఈ పరిస్థితి భారతదేశానికి ఎందుకు ముప్పుగా మారింది? మన దేశంలో వ్యవసాయ రంగానికి నైరుతి ఋతుపవనాలే ప్రాణాధారం. అయితే ఎల్నినో బారిన పడిన ప్రతిసారి భారత్లో వర్షపాతం గణనీయంగా తగ్గుతున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. IMD తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పాయింట్ వైజ్ చూద్దాం. దేశంలోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో, ముఖ్యంగా వర్షాధార పంటలపై ఆధారపడే జిల్లాలో కరువు ఛాయలు అలుముకునే ప్రమాదం ఉంది. శీతాకాలం నాటికి ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుండడంతో వచ్చే వేసవిలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఉత్పత్తి తగ్గి ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోయి వేసవి ముందే తాగునీరు మరియు విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలగవచ్చు. అయితే ఈ విపత్తును తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించాయి. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులను పెంచడం మరియు విత్తనాల నిల్వలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టాయి. రైతులు కూడా ముందస్తుగా వాతావరణ శాఖ ఇచ్చే హెచ్చరికలను గమనించి తగిన విధంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి విసిరే ఈ క్లైమేట్ ఛాలెంజ్ మన ముందుంది. ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతుందనేది రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల వాతావరణ సరళిని బట్టి మరింత స్పష్టత రానుంది. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 1 న్యూస్.